మృగశిర కార్తె ప్రారంభం. అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చింది, దీని వెనక స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మృగశిర కార్తె రోహిణి కార్తె ముగియటంతో జూన్ 7 నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. ఈరోజు సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఎండలు తగ్గిపోయి చిరుజల్లులు మొదలవుతాయి. వాతావరణం మొత్తం చల్లబడుతుంది. అంతేకాకుండా వర్షాలు కూడా పడడంతో రైతులు ఆనందంగా తమ పంట పనులు మొదలు పెట్టుకుంటారు. నాగళ్ళు పట్టుకొని పొలాన్ని దున్ని పంట వేయడానికి రెడీ అవుతారు. అయితే ఈ మృగశిరకు పేరు ఎలా వచ్చింది, దీని ప్రాముఖ్యత తెలుసుకుందాం. రోహిణి కార్తె 15 రోజులు ఉంటుంది. ఈ పక్షం రోజులు పూర్తిగానే మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. ఇది 15 రోజులు ఉంటుంది. ఇక చంద్రుడు ఏ నక్షత్రంకు దగ్గరగా 14 రోజులు ఉంటాడో ఆ నక్షత్రానికి ఆయనకు దగ్గరగా ఉండే కార్తెకు ఆ నక్షత్రం పేరు పెడతారు. అలా మృగశిర నక్షత్రానికి చంద్రుడు చేరువలో ఉండడంతో దీనికి మృగశిర అనే పేరు వచ్చింది. ఇక ఈ కార్తె అంటేనే చల్లదనం. ఈ రోజుల్లో ప్రజలు ఆనందంగా ఉంటారు. రోళ్లు పగిలే ఎండల నుంచి వర్షాలు మొదలు కావడంతో చల్లటి వాతావరణంతో ప్రజలు తమ పనులపై ఫోకస్ పెడతారు. ఇక ఈరోజు బెల్లంలో ఇంగువ కలుపుకొని తింటుంటారు. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో అనేక వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. వాటి నుంచి బయటపడడానికి బెల్లంలో ఇంగువ కలుపుకొని తినడం, చేపలు తినడం చేస్తుంటారు. Hi, this is Monica. Please like, share and subscribe JSR Media. హలో, నేను స్వాతి. JSR మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.